వామ్మో, ఈ రీసెంట్ టైమ్ లో ఈ ఓఆర్ఎస్ఎల్ తాగి ఉంటారు కదా, బట్ ఈ వీడియో చూసాక మీరు షాక్ అవుతారు, ఎందుకంటే అది ఫేక్ అండి. ఏంటి నమ్మట్లేదా? సరే నమ్మేలా చెప్తా వినండి. ఈవిడ డాక్టర్ పీడియాట్రిషియన్ శివరంజన్ గారు 1-2 కాదండి 8 years ఓఆర్ఎస్ఎల్ బ్యాన్ చేయాలని ఫైట్ చేసి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా మంది పిల్లలు డయేరియా ఫీవర్ తో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ఎల్ కాకుండా ఈ ఫేక్ ఓఆర్ఎస్ఎల్ తీసుకుంటే షుగర్ కంటెంట్ పెరిగిపోయి డయేరియా వంటివి డెత్ స్టేజ్ కు వెళ్లిపోయి ప్రాణం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పిల్లలు ప్రాణాలతో ఆటాడుకున్నట్టే కదా. అయితే దీనికి సేల్ చేసే ఎంఎన్సీ కంపెనీలు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మా దగ్గర చాలా వాల్యూ చేసే స్టాక్ ఇంకా మిగిలిపోయింది, అవి అయిపోగానే విడిచిపెట్టేస్తాం అని. ఈ వాల్యూ నెంబర్ చెప్తే నిజంగానే షాక్ అవుతారండి. అయితే 180 crores విలువ చేసే ప్రొడక్ట్స్ ఇంకా ఉన్నాయి. అంటే దాదాపు 2 to 3 lakhs జనాలు కొనేదాకా విడిచిపెట్టారు. సో ఇలాంటి అప్పుడేనండి మన ఇండియా వదిలి ఫారెన్ కంట్రీస్ కి పారిపోవాలనిపిస్తుంది. ఇలా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ కూడా ఉంటా. మరి మర్చిపోయా, దీని మీద మీ ఒపీనియన్ కూడా చెప్తే బాగుంటుంది.